భయంకరమైన పరిస్థితి. మనము సూర్యుని యొక్క అసలు రూపమే మానవుడు తాళలేడు అనంటే ఆ సూర్యుని పై ఆ 4వ పాత్రను కుమ్మరించినప్పుడు ఉగ్ర రూపము దాలుస్తూ ఉన్నాడు ఈ యొక్క సూర్యుడు. ఆలోచన చేద్దాము. అందువల్ల దీనికి ముందుగానే సూర్యునికి దేవుడు ఒక భయంకరమైన కోపాగ్ని సూర్యుని ద్వారా భూమికి పంపించాడు. అది 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12లో ఉంది. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు 3వ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రం ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. అంటే ఆ సమయంలో ఏమి జరిగింది? 8వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిలో 3వ భాగము 4 భాగాలుగా సూర్యుని చేస్తే 3వ భాగము కొట్టబడింది. చంద్రుని 4 భాగాలు చేస్తే 3వ భాగము కొట్టబడింది. నక్షత్రాలన్నిటిలో 3వ భాగము కొట్టబడింది. కొట్టబడింది అంటే నాశనం అయిపోయాయి. పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకున్నట్లు. ఇప్పుడు మరి ఇంత మంచి వెలుగు, కాంతి, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ ప్రకాశిస్తున్నాయి కదా అని మీరు ప్రశ్నిస్తే, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జరగనున్న కార్యాలు ఇవి. జరగబోతున్న ఈ భయంకరమైన మార్పులు, ఉగ్ర రూపము దాల్స్తూ ఉన్న దేవుని యొక్క పాత్రలు ఉగ్ర రూపము ధరించి ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేవుడు బుద్ధి చెప్పనున్నాడు అని ఇది ముందుగా మనకు దేవుని యొక్క లేఖనాలు భక్తుల ద్వారా వ్రాయబడ్డాయి. అందువల్ల యోహాను భక్తుడు చూస్తున్నప్పుడు అక్కడ 3వ భాగము సూర్యుడు నాశనమైపోయాడు. అలాగే చంద్రుడు, నక్షత్రాలు అంతా కూడా. అప్పుడు రాత్రిలో 3వ భాగము